హలో ఆల్, దిస్ ఈస్ ఫ్రమ్ మనటెక్కుడ్ ఛానల్. సో యాక్చువల్గా వచ్చేసి మనం టుడే క్లాస్లో ఎల్సీ ఫ్లాడర్స్ సింటాక్స్ గురించి అయితే లైక్ ఎల్సీ ఫ్లాడర్స్ అంటే ఏంటివి అండ్ దాని సింటాక్సెస్ అంటే ఏంటివి నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ నేను ఇక్కడ ఎల్సీ ఫ్లాడర్ అండ్ సింటాక్స్ అయితే చెప్తాను. సో ఫస్ట్ మనం ఎల్సీ ఫ్లాడర్స్ గురించి అంటే ఎల్సీ ఫ్లాడర్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం. లైక్ మనం ఇఫ్ ఎల్స్ అయితే ఎలా యూస్ చేస్తున్నామో ఎల్సీఫ్ కూడా అలానే అనమాట. సో ఫస్ట్ మనం ఎల్సీ ఫ్లాడర్స్ చెప్పుకునే ముందులా ఫస్ట్ నేనేం చెప్తానంటే ఇఫ్ ఎల్స్ సింటాక్స్ ఏంటివి, ఇఫ్ అనే కీవర్డ్ రాస్తాం అండ్ పెరాంథసిస్ ఓపెన్ చేసి కండిషన్ రాస్తాం. కండిషన్ రాసిన తర్వాత పెరాంథసిస్ క్లోజ్ చేసి దీని లోపల ఇఫ్ బాడీ లాజిక్ రాస్తాం. ఎస్ అన్న ఇఫ్ బాడీ లాజిక్ అయితే రాస్తాం. మా తర్వాత బాడీ మళ్ళీ క్లోజ్ చేసి ఎల్స్ అని రాసిన తర్వాత బాడీ ఓపెన్ చేసి ఎల్స్ బాడీ లాజిక్ అయితే రాస్తాం ఇక్కడ. ఎస్ అన్న సో లాజిక్ రాసిన తర్వాత యూ కెన్ రైట్ ఎనీథింగ్ హియర్, స్కాన్ఎఫ్, ప్రింట్ఎఫ్, క్యాలిక్యులేషన్, వేరియబుల్ క్రియేషన్, ఎనీథింగ్ యూ వాంట్ యూ కెన్ డూ హియర్. అలాగే మనం ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఈ కండిషన్ ట్రూ అయితే మనకి కండిషన్ ఇఫ్ లోపల ఉన్న బాడీ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ఈ కండిషన్ ఫాల్స్ అయితే మనకి ఎల్స్ లోపల ఉన్న బాడీ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే మనం ఇఫ్ కింద ఇంకో ఇఫ్ కండిషన్ చెక్ చేయొచ్చా అండ్ ఆ ఇఫ్ కండిషన్ కింద ఇంకో ఇఫ్ కండిషన్ చెక్ చేయొచ్చా అంటే చెక్ చేయొచ్చు. సో యాజ్ ఇట్ ఈస్ మనం ఇఫ్ కండిషన్ కింద ఒక ఇఫ్ కండిషన్ అయితే పెట్టచ్చు. దట్ ఈస్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్. మనం ఒక కండిషన్ చెక్ చేసిన తర్వాత ఇంకో కండిషన్ కూడా చెక్ చేయాలంటే ఎల్సిఫ్ అనే థింగ్ అయితే యూజ్ చేయాలి. సో ఎల్సిఫ్ లాడర్ సింటాక్స్ అయితే చెప్తాను చూడండి ఇక్కడ. సో సింటాక్స్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ మనం స్టార్టింగ్ ఎల్సిఫ్ అని రాయకూడదు. మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయాలి అంటే స్టార్టింగ్ మనం ఇఫ్ అనే కండిషన్ రాయాలి. ఇఫ్ కండిషన్ రాసిన తర్వాత పారాంథసిస్ ఓపెన్ చేసి బ్లాక్ ఓపెన్ చేస్తారు. బ్లాక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బాడీ లాజిక్ రాస్తారు. బాడీ లాజిక్ సో రాసిన తర్వాత ఇంకో కండిషన్ కూడా చెక్ చేయాలంటే ఎల్స్ స్పేస్ ఇచ్చి కొద్దిగా ఇఫ్, సో పారాంథసిస్ ఓపెన్ చేస్తారు ఇఫ్ లాగానే. ఓపెన్ చేసి ఇక్కడ కూడా కండిషన్ చెక్ చేస్తారు బేస్డ్ ఆన్ యువర్ క్వశ్చన్ రిక్వైర్మెంట్. క్వశ్చన్ తగ్గట్టుగా అంటే క్వశ్చన్ ఎలా అయితే అడుగుతాడో దాని ప్రకారంగానే మనం కండిషన్స్ ఏం చెక్ చేయాలో మనకి ఐడియా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో కండిషన్ చెక్ చేస్తాం, మళ్ళీ మనం సేమ్ ఇఫ్ లాగానే బాడీ ఓపెన్ చేస్తాం, దీని లోపల బాడీ లాజిక్ అయితే రాస్తాం అండ్ మళ్ళీ బాడీ అయితే క్లోజ్ చేస్తాం. అండ్ మళ్ళీ ఇంకో కండిషన్ చెక్ చేయాలంటే మళ్ళీ ఇంకో ఎల్స్ రాయొచ్చు అండ్ ఇఫ్ రాయొచ్చు. పారాంథసిస్ ఓపెన్ చేసి ఇఫ్ లాగానే కండిషన్ అయితే చెక్ చేయొచ్చు అండ్ మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసి అండ్ బ్రాకెట్ లోపల మనం కావాల్సిన లాజిక్ అయితే రాసుకోవచ్చు. సో మనకు కావాల్సిన లాజిక్ వచ్చేసి నేను జస్ట్ ఫర్ దట్ బాడీ లాజిక్ అని అనుకుంటున్నా. అలా మనం మల్టిపుల్ కండిషన్స్, ఎన్ని కండిషన్స్ కావాలంటే అన్ని కండిషన్స్ నేను డిఫైన్ అయితే చేసుకోవచ్చు అనమాట, ఎన్ నెంబర్ ఆఫ్ కండిషన్స్. సో దాని తర్వాత లాస్ట్లో మనకి ఏంటంటే ఎల్స్ అనే కేసు ఉంటుంది. లైక్ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఇక్కడ ఎల్స్ లోపలికి ఎలా అయితే వస్తుందో మనకి ఈ కండిషన్ ట్రూ కాలేదు, ఎల్సిఫ్లో సెకండ్ కేసులో ఈ ఎల్సిఫ్ కండిషన్ కూడా ట్రూ కాలేదు అండ్ ఈ ఎల్సిఫ్ కూడా ఈ ఎల్సిఫ్ కండిషన్ కూడా ట్రూ కాలేదు. అలా మనకి ఏ ఎల్సిఫ్ కండిషన్ కూడా ట్రూ కాకపోతే మనకి లాస్ట్లో ఎల్స్ అనే ఒక బ్లాక్ ఉంటుంది. ఆ ఎల్స్ అనే బ్లాక్ లోపల మనకి కంట్రోలర్ వచ్చి ఎల్స్ బాడీ అయితే ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో ఎల్స్ బాడీ లాజిక్ ఇది. సో లెట్స్ ఇమాజిన్ నాకు కండిషన్ 1, కండిషన్ 2, కండిషన్ 3 అలాగా మనకి ఎన్ నెంబర్ ఆఫ్ కండిషన్స్, అన్ని కండిషన్స్ ఫాల్స్ అవుతున్నాయి అనుకోండి. అన్ని కండిషన్స్ మనకి ఫాల్స్ అవుతుంటే సో అల్టిమేట్గా లాస్ట్లో ఎల్స్కి వచ్చి ఎల్స్ లోపల ఉన్న బాడీ అయితే ఎగ్జిక్యూట్ అయితే చేస్తుంది మన కంట్రోలర్. సో నేను మీకు సి షీట్కి అయితే తీసుకెళ్తాను అండ్ ఎల్సిఫ్ పైన నేను ఏదైతే ప్రాబ్లమ్స్ కవర్ చేస్తున్నానో ఆ ప్రాబ్లమ్స్ చూపిస్తాను. ఇది మనకి ఎల్సిఫ్ లాడర్ సింటాక్సెస్. సో ఇది మనకి ఎల్సిఫ్ పైన క్వశ్చన్స్ అనమాట. సో జస్ట్ సే దట్ నేను ఒక ఎల్సిఫ్ పైన ఒక శాంపుల్ ప్రోగ్రామ్ అయితే కవర్ చేస్తాను ఈ వీడియోలోనే. సో జస్ట్ లుక్ ఎట్ హియర్. ఇక్కడ ఎల్సిఫ్ పైన స్మాల్ ప్రోగ్రామ్ అయితే కవర్ చేస్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో బోర్డ్లోకి తీసుకెళ్తున్నా. సో కిందకి స్క్రోల్ చేస్తా. సో ప్రింటింగ్ క్వశ్చన్ ఈస్ ప్రింటింగ్ respective day based on
ఇన్పుట్ వాల్యూ ఈజ్ మై క్వశ్చన్ వచ్చేసి ప్రింటింగ్ రెస్పెక్టివ్ డే బేస్డ్ ఆన్ మై ఇన్పుట్ వాల్యూ. సో లెట్స్ సే దట్ నాకు ఇన్పుట్ వాల్యూ వచ్చేసి నేను 1 ఇస్తే నాకు అవుట్పుట్ వచ్చేసి మండే ప్రింట్ అవ్వాలి అంట. లెట్స్ అలా అజ్యూమ్ చేసుకుంటున్నా. నేను నా ఇన్పుట్ వాల్యూ నేను 2 ఎంటర్ చేస్తే నా నెమ్ అనే వేరియబుల్లో, సో నెమ్ అనే ఏదో ఒక వేరియబుల్లో ఇంటీజర్ 2 అనే వాల్యూ ఎంటర్ చేస్తే నాకు అవుట్పుట్ ట్యూస్డే అని ప్రింట్ అవ్వాలంట. అండ్ 3 ఎంటర్ చేస్తే వెడ్నెస్డే, అండ్ 4 ఎంటర్ చేస్తే థర్స్డే, అండ్ 5 ఎంటర్ చేస్తే ఫ్రైడే, అండ్ 6 ఎంటర్ చేస్తే సాటర్డే, 7 ఎంటర్ చేస్తే సండే. సో లెట్స్ సే దట్ 7 కాకుండా మనం మోర్ దాన్ 7 ఇచ్చామనుకోండి, లైక్ 8 ఎంటర్ చేస్తే మళ్ళీ మనకి మండే అయితే రాదు. సో ఎందుకంటే మనం 1 అనే వాల్యూ మండేకి ఫిక్స్ చేసేసాం, 2 అనే వాల్యూ ట్యూస్డేకి ఫిక్స్ చేసేసాం. అలా మళ్ళీ మనం 8 అంటే మండే అని చెప్పకూడదు, మళ్ళీ 9 అంటే ట్యూస్డే అని చెప్పకూడదు. సో 8 అంటే అండ్ 9 అంటే అండ్ 10 అంటే మనం వీ హ్యావ్ టు కన్సిడర్ which the input value which I can enter more, which I will enter more than 7, those numbers I have to consider invalid input. ఓకే, 7కి మించి ఇస్తే మనం ఆ పర్టికులర్ వాల్యూస్ కన్సిడర్ చేయకుండా ఇన్వాలిడ్ ఇన్పుట్ అనే టెక్స్ట్ అయితే ప్రింట్ చేయాలి. ఇది నా రిక్వైర్మెంట్. సో ఇది నేను ఎల్సీ ఫ్లాడర్స్ యూస్ చేసి ఎలా చేయగలనో ఒకసారి చూపిస్తాను మీకు. సో ఐల్ బి టేకింగ్ యూ టు ది ఆన్లైన్ సి కంపైలర్. సో ఇక్కడ మనకి ఈ కోడ్ ప్రీవియస్ కోడ్, లైక్ ప్రీవియస్ వీడియోలో కవర్ చేసిన కోడ్ అనమాట ఇది. సో నేను మొత్తం తీసేస్తున్నా, ఫైల్ మొత్తం క్రియేట్ చేస్తాను. సో బేసిక్గా నేను హ్యాష్ ఇంక్లూడ్ stdio.h ఇచ్చేసి ఇంట్ మెయిన్ బోర్డ్ ఓపెన్ చేస్తున్నా, లాస్ట్లో మనకి రిటర్న్ 0 ఇస్తున్నాం. సో లెట్స్ సే దట్ నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను, నెమ్ అనే వేరియబుల్. ఈ నెమ్ అనే వేరియబుల్లో నేను స్కాన్ఎఫ్ ఫంక్షన్ యూస్ చేసుకొని నేను కీబోర్డ్ నుంచి ఇన్పుట్ ఇస్తాను. సో ప్రింట్ఎఫ్ ఎంటర్ యువర్ నెంబర్ ఇచ్చాను. ఒక డమ్మీ టెక్స్ట్ అయితే ప్రింట్ చేశాను, స్కాన్ఎఫ్. సో లెట్స్ దట్ స్పెసిఫై డి కామా అడ్రస్ ఆఫ్ నెమ్ ఇచ్చిన తర్వాత మనం ఎల్సీ ఫ్లాడర్స్ యూస్ చేసి లాజిక్ అయితే డిఫైన్ చేద్దాం. నేను డైరెక్ట్గా లాజిక్ అయితే రాసేస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ నా నెమ్ వాల్యూ ఈక్వల్ టు 1 అయితే నేను ఏం ప్రింట్ చేయాలి, ఐ హ్యావ్ టు ప్రింట్ ది అవుట్పుట్ యాజ్ మండే. జస్ట్ టెక్స్ట్ అనేది మండే అని ప్రింట్ చేయాలి. సో మనకి వాల్యూ ఏం అవసరం లేదు, ఓన్లీ టెక్స్ట్ మాత్రమే ప్రింట్ చేయమన్నారు, మండే అని. ఓకే, సో మండే ఈజ్ ఎ స్పెల్లింగ్ ఇయర్. సో దాని తర్వాత నేను ఇంకో కండిషన్ చెక్ చేయాలంటే, ఇన్ కేస్ నా నెమ్ అనే వాల్యూ ఈక్వల్ టు అంటే 2 అనే వాల్యూకి మ్యాచ్ అయితే నేనేం టెక్స్ట్ ప్రింట్ చేయాలి, ప్రింట్ఎఫ్ వీ హ్యావ్ టు ప్రింట్ ది టెక్స్ట్ యాజ్ ట్యూస్డే. ఓకే, సో యాజ్ ఇట్ ఈస్ మనం టిల్ సండే దాకా డిఫైన్ చేసుకుందాం. సో ఎల్స్ ఇఫ్, సో ఇన్ కేస్ నా నెమ్ అనే వాల్యూ ఈక్వల్ టు 3 అయితే వాట్ వీ డూ హియర్, వీ హ్యావ్ టు ప్రింట్ వెడ్నెస్డే. ఓకే, అండ్ సెమికోలమ్స్ అయితే మర్చిపోవద్దు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, కండిషన్ చెక్ చేసిన తర్వాత పారాంథసిస్ బయట ఇక్కడ సెమికోలం అనేది పెట్టకూడదు. చాలామంది సెమికోలం పెడతారు, అది బ్లెండర్ మిస్టేక్ అనమాట. కండిషన్ తర్వాత పెట్టకూడదు, ఓన్లీ లాజిక్ బాడీ లోపలే పెడతారు. అంటే బాడీ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తారు కదా, వాటి మధ్యలోనే మీరు లైన్స్ ఏదైతే రాస్తారో ఆ లైన్స్కి పెడతారు. సో ఎల్స్ ఇఫ్, సో ఇఫ్ యువర్ నమ్ ఈజ్ ఈక్వల్ టు 4, you have to print Thursday as it is. Thursday as it is, మనం ఫ్రైడే కూడా as it is ఇలానే చేస్తాం. else if, so if my num input value equal to 5 అయితే what we should do here, printf సో ఫ్రైడే అని ఇస్తున్నాం. సో ఇన్ కేస్ మై ఇన్పుట్ నమ్ వాల్యూ వచ్చేసి ఈక్వల్ టు 6 అయితే ఏం చేయాలి, సాటర్డే అని ప్రింట్ చేయాలి, యాజ్ ఇట్ ఈస్ సాటర్డే. అని ప్రింట్ చేస్తున్నాం. సో దాని తర్వాత మనకి ఇన్పుట్ వాల్యూ 7 అయితే వాట్ షుడ్ డూ హియర్, పారాంథసిస్ ఓపెన్ చేసి ఇంకో కండిషన్ చెక్ చేస్తున్నా. ఇన్పుట్ వాల్యూ 7 అయితే ఏ టెక్స్ట్ ప్రింట్ చేయాలి, ప్రింట్ఎఫ్. సో ఇక్కడ సండే అని కామన్ ప్రింట్ చేస్తున్నా. సో ఇన్ కేస్ నా ఇన్పుట్ వాల్యూ
ఏ కండిషన్ ట్రూ కాకపోతే నేనేం ప్రింట్ చేయాలి, సో ఇన్వాలిడ్ ఇన్పుట్ అని ప్రింట్ చేయాలి. ఎల్స్ లోపలికి వచ్చి ఇన్వాలిడ్ ఇన్పుట్ అని ప్రింట్ చేస్తున్నా. దిస్ ఇస్ మై కోడ్ అనమాట. సో లెట్స్ సే దట్ నేను ఇక్కడ కోడ్ రన్ చేస్తున్నా, ఒకసారి అవుట్పుట్ కూడా చూపిస్తాను మీకు ఇక్కడ. సో ఇక్కడ లెట్స్ సే దట్ నా ఇన్పుట్ నమ్ వాల్యూ 3 ఇస్తున్నా. 3 ఈజ్ ఏ వెడ్నెస్డే అని ప్రింట్ అవుతుందా. సో లెట్స్ సే దట్ నేను ఇన్పుట్ నమ్ వాల్యూ 7 ఇస్తున్నా. యూజింగ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్ నేను ఇన్పుట్ తీసుకుంటున్నా, నమ్ అనే వేరియబుల్లో వాల్యూ స్టోర్ చేస్తున్నా. సో 7 ఎప్పుడైతే ఎంటర్ చేశానో నాకు ఇక్కడ సండే అని వస్తుంది. ఎప్పుడైతే 7కి బ్రీచ్ అవుట్ అయ్యి నేను వాల్యూ అయితే స్టోర్ చేస్తాను, లైక్ బియాండ్ 7 లైక్ 8 కానీ 9 కానీ నేను స్టోర్ చేసాను అనుకోండి, నాకు ఇన్వాలిడ్ ఇన్పుట్ అయితే వస్తుంది. సో ఇక్కడ INCALID, సో నాకు నేను ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చాను, లైక్ ఇన్వాలిడ్ ఇస్ ఏ మై స్పెల్లింగ్ హియర్. సో ఎప్పుడైతే నేను 8 కానీ 9 కానీ ఇస్తానో మనకు అవుట్పుట్ ఏం రావాలి, యాజ్ ఇట్ ఈజ్. సో మనకి ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి, సో జస్ట్ ఎ సెకండ్, సో యాజ్ ఇట్ ఈస్ మనకి ఇక్కడ కండిషన్ అనేది రన్ అవుతుంది. సో ఇలా మనం ఎల్సీ ఫ్లాడర్స్ యూస్ చేసి మన టాస్క్ అనేది అచీవ్ చేసుకుంటాం అనమాట. లైక్ మనకి ఏదైనా కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఆ పర్టికులర్ మెసేజ్ అయితే ప్రింట్ అవుతుంది, ఇంకా ఎగ్జిట్ అయిపోతుంది, మనకి ఇంకా ఏ కండిషన్ ట్రూ కాదనమాట. ఓకే, సో అలా మనకి అవుట్పుట్ అయితే ప్రింట్ అవుతున్నాయి. లెట్స్ దట్ నేను ఇక్కడ ఇన్పుట్ వాల్యూ 4 ఇస్తున్నా. 4 ఇచ్చిన తర్వాత మనకి ఏమవుతుంది, 4 రెస్పెక్టివ్ డే ఏంటిది ఇక్కడ, థర్స్డే. సో నా నెమ్ వాల్యూ 4కి మ్యాచ్ అవుతుంది కాబట్టి ఈ పర్టికులర్ కండిషన్ మాత్రమే ట్రూ అవుతుంది. సో ట్రూ అవుతుంది కాబట్టి థర్స్డే ఒకటే మెసేజ్ ప్రింట్ అయ్యి ఇంకా ఎగ్జిట్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి అవుట్పుట్ ఏమొచ్చింది, 4 ఇచ్చినప్పుడు నా నెమ్ వాల్యూ థర్స్డే వచ్చింది. ఇక్కడ ఏమవుతుందంటే లెట్స్ దట్ నాకు నా నెమ్ అనే వేరియబుల్ ఉంది, ఈ నెమ్ అనే వేరియబుల్ నేను 4 స్టోర్ చేశాను. ఎప్పుడైతే 4 స్టోర్ అయిందో ఇక్కడ 4 ఈక్వల్ టు 1 చెక్ చేస్తుంది, కండిషన్ ఫాల్స్ అవుతుంది. 4 ఈక్వల్ టు 2 చెక్ చేస్తుంది, కండిషన్ ఫాల్స్ అవుతుంది. సో దాని తర్వాత 4 ఈక్వల్ టు 3 చెక్ చేస్తుంది, ఇక్కడ కూడా కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఈ బ్లాక్ కూడా ఎగ్జిక్యూట్ కావట్లేదు అనమాట మనకి. సో దాని తర్వాత మనకి నెక్స్ట్ ఇక్కడ కింద ఉన్న కోడ్లో ఇక్కడ ఎరేస్ చేస్తున్నా, ఇక్కడ 4 ఈక్వల్ టు 4 చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కండిషన్ ట్రూ అవుతుంది. సో ట్రూ అవుతుంది కాబట్టి మనకి పర్టికులర్ మెసేజ్ మాత్రమే అవుట్పుట్లో ప్రింట్ అయ్యి థర్స్డే అని ఇంకా ఇంకా కిందకి వెళ్ళిపోతుంది కంట్రోలర్. లైక్ ఇక్కడ కూడా 4 ఇక్కడ కండిషన్ ట్రూ అయింది కదా, ఇక్కడ కూడా కండిషన్ ట్రూ అవుతుందో చెక్ చేస్తుంది. 4 ఈక్వల్ టు 4 నో. సో మనకి ఇక్కడ కండిషన్ ట్రూ అయింది కాబట్టి మెసేజ్ ప్రింట్ అయింది. సో దీని తర్వాత మనకి ఇంకో కండిషన్ ఉందా, ఎస్ ఉంది. సో మనకి ఈ కండిషన్ కూడా చెక్ చేస్తుంది కంట్రోలర్. 4 ఈక్వల్ టు 4 నో. 4 ఈక్వల్ టు 4 నో. ఇక్కడ మనకి 6 ఉంది. సో కండిషన్ ఇక్కడ కూడా ఫాల్స్ అవుతుంది. సో ఇంకా రిమైనింగ్ ఏముంది, మనకి ఎల్స్ ఉంది. సో మనకి ఇక్కడ కండిషన్ ఏదో ఒకటి ట్రూ అయినా కానీ మన కంట్రోలర్ వచ్చేసి ఎల్స్ లోపలికి అయితే రాదనమాట. దీని లోపలికి రాదు, ఎల్స్ లోపలికి అయితే రాదనమాట. ఓకే, సో మళ్ళీ రన్ చేస్తున్నా. లెట్స్ సే దట్ నేను ఇక్కడ ఇన్పుట్ వాల్యూ నేను 11 ఇస్తున్నా. సో ఇన్వాలిడ్ ఇన్పుట్, ఎందుకంటే 11 అనేది మనకి ఈ కండిషన్తో మ్యాచ్ కాదు, కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఈ కండిషన్తో కూడా మ్యాచ్ కాదు, కండిషన్ ఫాల్స్ అవుతుంది. అలా మనకి థర్డ్ కండిషన్, ఫోర్త్ కండిషన్ అండ్ 5th ఉన్న ఎల్సిఫ్లో ఉన్న కండిషన్ అండ్ 6th ఉన్న ఎల్సిఫ్లో ఉన్న కండిషన్, ఈ కండిషన్ కూడా మ్యాచ్ కాదు. సో ఎప్పుడైతే మనకి నమ్ వాల్యూ ఏ కండిషన్స్తో మ్యాచ్ కాదో అప్పుడు మనకి కంట్రోలర్ ఫైనల్ ఆప్షన్ చూసేది ఎల్స్ బ్లాక్ చూసి ఎల్స్ బ్లాక్లో ఉన్న కోడ్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఎల్స్ బ్లాక్ అనేది మ్యాండేటరీనా అంటే మ్యాండేటరీ అయితే కాదు. సో ఎల్స్ బ్లాక్ మనం పెట్టకపోవచ్చు బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్. సో ఇన్ కేస్ నేను ఇక్కడ ఎల్స్ తీసేసాను అనుకోండి, మనకి కోడ్ అనేది రన్ అవుతుంది. సో లెట్స్ సే నేను ఇక్కడ ఎల్స్ తీసేసాను, ఈసారి ఇక్కడ ఎల్స్ తీసేసి కోడ్ రన్ చేస్తున్నా, మనకి కోడ్ అనేది రన్ అవుతుంది. ఈసారి నేను అవుట్ ఆఫ్ బియాండ్ 7 ఇస్తాను. బియాండ్ 7 అంటే లైక్ 10 కానీ 11 కానీ, లైక్ 11 ఇస్తున్నాం. మళ్ళీ మనకు అవుట్పుట్ ఏమైనా ప్రింట్ అవుతుందా, ప్రింట్ అవ్వట్లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ ఏ కండిషన్, లైక్ ఉన్న 7 కండిషన్స్లో ఏ కండిషన్ కూడా మనకి ట్రూ కాదు. ఎందుకంటే నా ఇన్పుట్ వాల్యూ ఏంటిది, నాకు ఇక్కడ ఇన్పుట్ వాల్యూ వచ్చేసి 11.
సో 11 కాబట్టి మనకి 11 ఈక్వల్ టు 1 కాదు, 11 ఈక్వల్ టు 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, అలా మనకి ఏ కండిషన్ కూడా ట్రూ కాదు. అండ్ ఈవెన్ ఏ కండిషన్ కూడా అన్ని కండిషన్స్ ఫాల్స్ అయినా లాస్ట్లో మనం ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేయాలి అన్నా ఎల్స్ బ్లాక్ లేదు. సో ఎల్స్ బ్లాక్ లేదు కాబట్టి మనకు అవుట్పుట్ కూడా ఎంటర్ కొట్టిన తర్వాత అవుట్పుట్ ఏం రావట్లేదు. సో అలా మనకి ఎల్స్ పెట్టాలా పెట్టకపోవచ్చా, లైక్ పెట్టచ్చు పెట్టకపోవచ్చు, ఇట్స్ నాట్ ఎ మ్యాండటరీ, ఇట్స్ అన్ ఆప్షనల్. ఇన్ కేస్ ఎల్స్ ఉంటే మనకి అన్ని కండిషన్స్ ఫాల్స్ అయినప్పుడు ఎల్స్లో ఉన్న బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది, లైక్ బాడీ ఆఫ్ లాజిక్. అదే ఎల్స్ లేకపోతే ఇట్ వోంట్ ప్రింట్ ఎనీథింగ్ యాజ్ ఏ అవుట్పుట్. అదే మనకి ఏదైనా కండిషన్ ట్రూ అయింది అనుకోండి మధ్యలో, లైక్ సెకండ్ కండిషన్ ట్రూ అయింది, సెకండ్ కండిషన్లో ఉన్న బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇంకా ఎల్స్ బ్లాక్ అయితే ఎగ్జిక్యూట్ చేయదు. ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ చేయదు. ఆ పర్టికులర్ బ్లాక్ మాత్రం ఎగ్జిక్యూట్ చేసుకొని ఇంకా అన్ని కండిషన్స్ చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత కంట్రోలర్ బయటకు వచ్చేస్తుంది. దట్ ఈస్ ద థింగ్ అనమాట. సో ఇక్కడ నేను మళ్ళీ కోడ్ రన్ చేస్తున్నా, ఇన్పుట్ వాల్యూ 2 ఇస్తున్నా. సో ట్యూస్డే. సో మనకి ఇక్కడ కామెంట్ ఏముంది, ట్యూస్డే లైక్ TUES ఇచ్చాను. సో అదే యాజ్ ఇట్ ఈస్ మనకి అవుట్పుట్లో డమ్మీ టెక్స్ట్ అనేది ప్రింట్ అవుతుంది, TUES అని. అదే నేను TUES DAY ఇస్తే మనకి యాజ్ ఇట్ ఈస్ TUSDS DAY ట్యూస్డే అని ప్రింట్ అవుతుంది. అర్థమైంది అనుకుంటున్నా. సో ఎప్పుడైతే మనకి ఏదో ఒక కండిషన్ ట్రూ అవుతుందో ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. అదే మనకి అన్ని కండిషన్స్ ఫాల్స్ అయితే ఏ కండిషన్ కూడా ఎగ్జిక్యూట్ కాకపోతే, అంటే ఏ కండిషన్ కూడా ట్రూ కాకపోతే లాస్ట్లో ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎల్స్ బ్లాక్ వచ్చేసి ఆప్షనల్, నాట్ ఏ మ్యాండటరీ. సో మనం కంపల్సరీ ఇన్ని కండిషన్స్ మాత్రమే పెడితే కోడ్ రన్ అవుతుందా అంటే నో. సో యూ కెన్ పుట్ ఎనీ ఎల్స్ ఇఫ్ కండిషన్స్, అంటే ఎల్స్ ఇఫ్ కండిషన్స్ నువ్వు ఎన్ని పెట్టాలన్నది క్వశ్చన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఓకే. అండ్ ఇక్కడ ఇఫ్ బ్లాక్ లోపల మనకి ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఒక స్టేట్మెంట్ మాత్రమే ఉంది. సో ఇక్కడ ఎల్స్ ఇఫ్ బ్లాక్ లోపల ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఒక స్టేట్మెంట్ మాత్రమే ఉంది. సో ఒక స్టేట్మెంట్ మాత్రమే ఉంది కాబట్టి మనం బ్లాక్ లోపల పెట్టాల్సిన అవసరం లేదు, అంటే బ్లాక్ ఓపెన్ చేసి బ్లాక్ క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే 2 లైన్స్ ఉంటాయో, అంటే ఒక బాడీ లోపల 2 లైన్స్ కంటే 1 లైన్ కంటే ఎక్కువ అయితే ఉంటుందో లాజిక్, అప్పుడైతే మనం బ్లాక్ ఓపెన్ చేసి బ్లాక్ క్లోజ్ చేయాలన్నమాట. ఓకే. ఇలా నేను బ్లాక్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇట్స్ నాట్ మ్యాండటరీ. సో ఇఫ్ యూ టేక్ ఆఫ్ దిస్ ఇట్స్ లుక్ సమ్ లిటిల్ బిట్ క్లీనర్ అనమాట. సో ఇదన్నీ తీసేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఎల్స్ లోపల కూడా మనకి 1 లైనే ఉంది కాబట్టి బ్లాక్ అవసరం లేదు, బ్లాక్ తీసేస్తున్నా. కానీ ఈ పర్టికులర్ ఆర్డర్ అయితే మెయింటైన్ చేయండి, లైక్ ఇఫ్ తర్వాత లైన్ రాయడము, ఇఫ్ కింద లైక్ ఇఫ్ స్పేస్ ఇచ్చి ఇంకో లైన్ 2 లైన్ స్పేస్ ఇచ్చి ఇక్కడ 1 లైన్ రాయడం అలా చేయమాకండి. ఇమీడియట్గా లైన్ రాయండి, ఇమీడియట్గా క్లోజ్ చేయండి, లైక్ ఇమీడియట్గా ఏదో ఒక లైన్ రాయండి, లేకపోతే 1 స్పేస్ ఇచ్చి రాయండి. ఓకే. ఇమీడియట్గా 2 లైన్స్ ఇచ్చి 2 లైన్స్ గ్యాప్ ఇచ్చి అలా అయితే రాయొద్దు, కోడ్ అయితే ఎగ్జిక్యూట్ కాదు. సో మళ్ళీ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో ఈసారి నా ఇన్పుట్ వాల్యూ వచ్చేసి కోడ్ రన్ అవుతుంది, ఇన్పుట్ వాల్యూ 3 ఇస్తున్నా, 3 ఈజ్ ఏ వెడ్నెస్డే. సో మళ్ళీ 5 ఇస్తున్నా, 5 ఈజ్ ఏ ఫ్రైడే. సో అకార్డింగ్లీ మనకి కోడ్స్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో 1 లైన్ ఉన్నప్పుడు ఓన్లీ బ్లాక్ పెట్టకూడదు, పెట్టాల్సిన అవసరం లేదు, ఇట్స్ అన్ ఆప్షనల్. అది 2 లైన్స్ ఉంటే బాడీ లాజిక్ యూ హ్యావ్ టు పుట్ దట్ పర్టికులర్ లైన్స్ విత్ ఇన్ ద బ్లాక్. అన్ని బ్లాక్స్ ఓపెన్ చేయాలి, అన్ని బ్లాక్స్ క్లోజ్ చేయాలి. ఓకే. దట్స్ వాట్ ఆల్ అబౌట్ ది ఎల్స్ ఇఫ్ ladder అండ్ ఇట్స్ సింటాక్సెస్ అండ్ దాని పర్టికులర్ క్వశ్చన్ అనమాట, ఎగ్జాంపుల్ క్వశ్చన్. So if you have any kind of doubts, you can ask me in the comment box. I'll make you clarify. Okay, thank you all and do subscribe Mana Tech Guru channel.